ఏపీ సీఎం చంద్రబాబు ఎల్లుండి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 17న ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే మోదీ అపాయింట్మెంట్ ని కోరారు. రాజధాని నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాల నిధులతో పాటు కొత్త రుణాలకు సంబంధించి మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. జగన్ హయాంలో చేసిన రుణాలు రీషెడ్యూల్ చేయాలని కోరనున్నారు సీఎం చంద్రబాబు. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని సీఎం చంద్రబాబు కలవనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి పయనమవబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లుండి సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రధానితో 17వ తారీఖున అపాయింట్మెంట్ ని సీఎంఓ కోరింది. ప్రధానమంత్రి ఆ అపాయింట్మెంట్ ఇప్పుడు వరకు ఖరారు కాలేదని చెప్తున్నారు. ఏది ఏమైనా ఎల్లుండి సాయంత్రం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ప్రధానిని కలిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అనేక సమస్యలని అక్కడ ఢిల్లీలో చర్చించాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో కావచ్చు, ప్రత్యేకంగా ఆంధ్రపై ప్రత్యేకమైన దృష్టితో కొంత సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుంది. అదే విధమైన సహాయ సహకారాలు ముందు ముందు కూడా అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలవరం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్, వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే కేంద్రానికి సంబంధించిన రుణాలకు సంబంధించి రీషెడ్యూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి అనేక నిధులు వచ్చాయి. అవన్నీ కూడా ఏదైతే ఖర్చు పెట్టకుండా అవన్నీ కూడా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రుణాలు చెల్లించడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి రీషెడ్యూల్ అయితే అడుగుతున్నారు. అదేవిధంగా కొత్త రుణాలు కూడా కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. దానికి సంబంధించి కేంద్రం సహకారం కూడా అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన విజ్ఞప్తిని అయితే కేంద్రానికి ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక కొత్త పథకాలు కూటమి ఏదైతే ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఉంది. ఎన్నికలలో తాము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే కార్యాచరణ అయితే చేస్తుంది. ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా పెన్షన్లు పెంచారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా రేపటి నుంచి ప్రారంభం గావిస్తున్నారు. అనేక అంశాలు ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా బాసటగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని కలవబోతున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలవబోతున్నారు. ఎందుకంటే మొన్ననే పయ్యావుల కేసు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిశారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆర్థిక విధ్వంసం ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని ఈ ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి వైట్ పేపర్లు కూడా శాఖల వారీగా రిలీజ్ చేశారు. అందువల్ల ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ మొర్ర ఆలకిస్తుంది. 15,000 కోట్ల రుణాన్ని కూడా మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. దానికి సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పనులు మొదలు పెట్టబోతున్నారు. అవన్నీ కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా మరోసారి రీఎస్టిమేషన్ వేసి కేంద్రానికి సబ్మిట్ చేయాల్సి ఉంది. అనేక అంశాల గురించి చర్చిస్తున్నారు. పోలవరం కూడా డయాఫ్రామ్ వాల్ కు సంబంధించి ఇష్యూ వచ్చింది. విదేశీ నిపుణులు వచ్చి ఒక రిపోర్టు తయారు చేశారు. అయితే ఇప్పుడు పోలవరానికి సంబంధించి కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించిన డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏదైతే గతంలో చేసిన వర్క్ సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కావచ్చు, పోలవరం ఈ రెండు ఇమీడియట్ గా చేసి తీరాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. అందువల్లనే కేంద్ర సహకారం అవసరం. అందువల్లనే కేంద్రానికి దగ్గరికి వెళ్లి ఈ ప్రధానమంత్రితో మాట్లాడబోతున్నారు. పలువురు కేంద్రకు సంబంధించిన పెద్దలను కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సహాయ సహకారాల విషయంలో వారి సహకారాన్ని కోరబోతున్నారు. ప్రత్యేక నిధులు ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని కేంద్రానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పబోతున్నారు. ఓకే, థాంక్యూ రవిచంద్.